మావ నేనైతే గిల్డ్రెల్స్ అయితే పెట్టాను మావ. గిల్డ్రెల్స్ కోసం అయితే నేనైతే టీసీ ఇచ్చా. టీసీలో మన సబ్స్క్రైబర్ అయితే వచ్చారు. 1v1 చీటర్ని అయితే కొట్టగలిగితే పక్కన అయితే గిల్లోకి అయితే తీసుకుంటాము. మరి చూద్దాం మావ మన సబ్స్క్రైబర్ అయితే చీటర్ని అయితే కొట్టగలడా లేదు. మన సైడ్ చీటర్ అయితే ఫుల్ మూవ్మెంట్ తో ఆడుతున్నాడు మావ. చూద్దాం మరి కొట్టగలడా లేదో. ఓపీ హెడ్ షాట్ మావ, నిజంగా నా మైండ్ బ్లోయింగ్ షాట్ అయితే కొట్టాడు. ఫస్ట్ రౌండ్ చీటర్ అయితే కొట్టేశాడు మావ. సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. అభిబ్రో సెకండ్ రౌండ్ అయితే కొడతాడా లేదో అయితే చూద్దాం మావ. ఓపీ షాట్ మావ, ఇద్దరికైతే డ్యామేజ్ అయితే పడింది. అభిబ్రో డ్యామేజ్ అయితే కొట్టాడు. రౌండ్ అయితే కొడతాడా లేదో అయితే చూద్దాం మావ. చీటర్ కొడతాడా లేదా? కొట్టాడు మావ. సెకండ్ రౌండ్ కూడా ఫినిష్ చేస్తాడు మనోడు. థర్డ్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది మావ. ఇప్పుడు చూద్దాం మావ ఈ రౌండ్ చీటర్ కొడతాడా లేదా అభిబ్రో కొడతాడా. చీటర్ ని చూసుకున్నట్టయితే ఫుల్ మూవ్మెంట్ తో ఆడుతాడు మావ. కనీసం ఈ మూడో రౌండ్ అయినా కొడతాడా లేదో చూద్దాం మావ. అభిబ్రో మావ చీటర్ కొట్టేశాడు మావ మూడో రౌండ్ కూడా. మావ మీలో ఎవరైనా చీటర్ కొట్టగలిగే ప్లేయర్ ఉంటే పక్క కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ అయితే చేయండి మావ. ఫైనల్లీ ఫోర్త్ రౌండ్ కూడా స్టార్ట్ అయిపోయింది మావ. ఈ రౌండ్ అయినా కనీసం అభిబ్రో కొడతాడా లేదో చూద్దాం. ఫైనల్లీ చీటర్ అయితే అభిబ్రోని కొట్టేసి అయితే బోయ్ అయితే కొట్టేశాడు మావ. మావ మీలో ఎవరైనా చీటర్ ని కొట్టగలిగే ప్లేయర్ ఉంటే పక్క మీ ఐడి అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసి గిల్డ్రెల్స్ అని కామెంట్ చేయండి.